నమస్తే, వెల్కమ్ టు అవర్ వాయిస్. నేను జర్నలిస్ట్ నవత. తెలంగాణ ఉద్యమ సమయంలో గెజిటెడ్ ఆఫీసర్ల అసోసియేషన్కి ప్రెసిడెంట్ అయితే అవినీతి వల్ల సస్పెండ్ అయ్యాడు అనే టాక్ వస్తున్న తరుణంలోనే తెలంగాణ ఉద్యమం వెతున ఎగిసిపడింది. ఉద్యమంలో ఇది ఏమైంది అనేది పక్కదోవకపోయింది. ఆ తర్వాత ఎమ్మెల్యే, ఆ తర్వాత మంత్రి, ఆ తర్వాత కేసీఆర్ కుడిభుజం. ఇక ఇన్ని చెప్పినాక మీకు చాలా క్లియర్గా అర్థమై ఉంటుంది. ఎన్నికల అఫిడవిట్ కేసు కానీ ఈయన మీద ఏ అభియోగాలు కానీ వచ్చినా వెంటనే ప్రగతి భవన్కి వెళ్ళి దేన్నైనా సరే చివరికి ఆయన ఓడిపోగానే ఆ ఫ్లోరు కరెంటు షాక్తో కాలిపోయింది అంటేనే ఈయన ఎంత గొప్ప నాయకుడో నేను ఎలా చెప్పానో మీకు అర్థమై ఉండాలి, అర్థం చేసుకోవచ్చు. ఇంతకు ఎవరా మహానుభావుడు అనుకుంటున్నారా? ఎస్, మాజీ మంత్రి శ్రీనివాస్ గౌడ్. శ్రీనివాస్ గౌడ్కి సంబంధించి అనేక వార్తలు వెలుగులోకి వస్తున్నాయి. శ్రీనివాస్ గౌడ్ బీజేపీలోకి వెళ్ళడానికి ప్రయత్నం చేశాడని, కానీ శ్రీనివాస్ గౌడ్ లాంటి వ్యక్తిని మహబూబ్ నగర్ నుంచి బీజేపీలో చేర్చుకోవడానికి డీకే అరుణ ఏమాత్రం కూడా సుముఖంగా లేరని, ఈ విషయంలో శ్రీనివాస్ గౌడ్కి ఎదురు దెబ్బ తగిలిందని, అయోధ్య రామ మందిరానికి వెళ్ళొచ్చినంత మాత్రాన నేను బీజేపీలోనే చేరుతున్నట్ట అని శ్రీనివాస్ గౌడ్ మాట్లాడటం అని అంటే, అయోధ్యకి వెళ్ళిన వాళ్ళు బీజేపీలో చేరుతున్నట్ట అని ఆయన అడిగిన ప్రశ్నలోనే ఆయన ప్రయత్నం చేశారు అనిపించేది కనిపించడం, ఇవన్నీ కూడా బయటికి వస్తూనే ఉన్నాయి. అయితే మంత్రి శ్రీనివాస్ గౌడ్ విషయంలో ఇప్పుడు మనం మాట్లాడుకోవాల్సిన విషయం ఏంటి అంటే, నిప్పులేందే పొగరాదు. సరే, చాలామంది బీఆర్ఎస్ నాయకులు వేరు పార్టీలోకి ప్రయత్నం చేస్తున్నారు కాబట్టి, మహబూబ్ నగర్లో కాంగ్రెస్లో చేరినా కూడా లాభం లేదు కాబట్టి, ఇక ఇప్పుడు కొంత బీజేపీలో చేరితే ఏదైనా జరుగుద్ది అని ప్రయత్నం చేశాడా చేయలేదా అనేది ఇక ఆయన విజ్ఞతకే వదిలేయాలి. ఆయన చెప్పిన దానికి మనం అనడం కంటే కూడా, మరి నిజంగా ఈయనకు బీఆర్ఎస్ మీద గంత భక్తి శ్రద్ధ ఉంటే ఒకప్పుడు కేసీఆర్కి ఎల్లవేళలా వెన్నంటి ఉండే ఈయన ఆర్ఎస్ ప్రవీణ్ కుమార్ పార్టీలో చేరుతున్నప్పుడు ఎక్కడికి పోయాడు? కవితక్క అరెస్ట్ అయితే గతంలో మంత్రి శ్రీనివాస్ గౌడ్ చేసిన ఏమంటారు హడావిడి చూసిండ్రు కదా, మాట్లాడిన మాటలు చూసిండ్రు కదా, మరి ఎందుకు ఒక్క ప్రెస్ మీట్ కూడా పెట్టి కవితక్క గురించి కానీ కేసీఆర్ గురించి కానీ కాంగ్రెస్ తమ పార్టీలోకి ఆ ఎమ్మెల్యేలను గుంజుకోవడం విషయంలో కానీ బీఆర్ఎస్ విషయంలో కానీ స్పందించట్లేదు? సెన్సేషనల్గా ఆయన మీద అవినీతి ఆరోపణలు అబ్బబ్బా. కానీ శ్రీనివాస్ గౌడ్ ఇలాకాలో ఈ రోజుకి కూడా ఆయన బాధితులు ఉన్నారు. ఈయన దండ చూసుకొని కొంతమంది అధికారులు డబుల్ బెడ్రూమ్ ఇల్లు ఇస్తామని చెప్పి పాపం మధ్యతరగతి సామాన్యుల దగ్గర డబ్బులు తీసుకున్నారు. ఈ రోజుకి వాళ్ళకి ఇవ్వలేదు. మనకు కాల్స్ వస్తూనే ఉన్నాయి. ఖచ్చితంగా నేను మహబూబ్ నగర్ వెళ్ళి ఆ విషయాలన్నింటినీ కూడా వాళ్ళ ద్వారానే ముందు బయట పెట్టే ప్రయత్నం చేస్తా. ఒకటి కాదు, రెండు కాదు, ఈయన చేసిన అవినీతులు. అక్కడ రాఘవేంద్ర రాజు ఆయనైతే గోస పుట్టించుకున్నారు. ఈయన తమ్ముడు వీళ్ళ గురించి ఒక పుస్తకం రాస్తారు అక్కడ అవినీతి చిట్టా గురించి మాట్లాడమంటే. రాఘవేంద్రరాజు కుటుంబం ఈయనకు బాధితులే. సినిమా హాల్లో నుంచి ఈయన అండదండలతో దేవాలయంలోకి వాష్రూమ్ వాటర్స్ వస్తూ ఉంటాయి ఆక్రమించేసి. అడగనికి పోతే కేసులు పెడతారు. పేదోళ్ళ భూములు లాక్కొనే ప్రయత్నం చేసిండ్రు, దళితుల భూములు లాక్కొనే ప్రయత్నం చేసిండ్రు, మస్తు చేసిండ్రు. అవన్నీ చేసినా ఎందుకు గినా ఇట్లా హుందాగా కనిపించిండు అంటే కేసీఆర్ అండదండ చూసుకొని. నన్ను ఎవడు చేస్తాడు? ఉగ్రవాదుల్ని కూడా తీసుకెళ్లరు. కానీ రాఘవేంద్ర రాజు లాంటి వాళ్ళను ఈ మహబూబ్ నగర్కి సంబంధించి అది ఒక పెద్ద స్టోరీ, మీ అందరికీ తెలిసే ఉంటుంది. ఆ వెహికల్కి కటళ్ళు కట్టి వాళ్ళ ముఖాలు బయటికి కనబడకుండా తీసుకుపోయినరు. గంత కథ నడిపించిండు. చిన్న కథ కాదు, ఈయన నడిపించింది ఈయన తమ్ముడు మహబూబ్ నగర్లో. రైట్, అవన్నీ జరిగిపోయిన కథలు. వాటి మీద ఇప్పుడు ప్రభుత్వం యాక్షన్ తీసుకుంటుందా లేదా అనేది పక్కన పెట్టేస్తే, ఇంత సన్నిహిత సాంగిత్యం ఉన్న శ్రీనివాస్ గౌడ్ బీఆర్ఎస్లో జరుగుతున్న పరిణామాల మీద ఎందుకు స్పందించట్లేదు? నిజంగా ఎందుకు స్పందించట్లేదు అనంటే, పార్టీని వీడి ఈయన బీజేపీలో చేరడానికి ప్రయత్నాలు చేశాడు అనేది వాస్తవం. ఆ ప్రయత్నాలు బెసిడిగొట్టి శ్రీనివాస్ గౌడ్ లాంటి వ్యక్తిని పార్టీలో చేర్చుకోవడానికి బీజేపీ సుముఖంగా లేకపోవడంతోనే ఈరోజు నేను వెళ్ళట్లేదు అనే స్టేట్మెంట్ ఇచ్చాడు. కానీ ఈయన గట్టి ప్రయత్నమే చేశాడు అంటూ మహబూబ్ నగర్గా వ్యాప్తంగా కూడా టాక్ వినిపిస్తోంది. ఏదేమైనా నిజంగా చెప్పండి, శ్రీనివాస్ గౌడ్ పార్టీ మారే ఆలోచనలో ఉన్నాడా లేదా? బీజేపీకి ట్రై చేశాడా లేదా? మహబూబ్ నగర్లో మన లైవ్ చూస్తున్న వాళ్ళు, మన వీడియో చూస్తున్న వాళ్ళు ఎవరైనా ఉంటే దీనికి కామెంట్ చేయండి. అండ్ శ్రీనివాస్ గౌడ్ ఇంకా బీఆర్ఎస్ పార్టీలో ఉన్న ఒక నాయకుల్లాగే తన ప్రవర్తన ఉందా? కేసీఆర్కి శ్రీనివాస్ గౌడ్కి ఎందుకు దూరం పెరిగింది? ఈరోజు
కవితతో పాటు కేసీఆర్తో పాటు కేటీఆర్తో పాటు ఎప్పుడూ కనిపించే శ్రీనివాస్ గౌడ్ ఏమైపోయాడు? కామెంట్ సెక్షన్లో తెలియజేయండి. ఇలాంటి మోర్ వీడియోస్ కోసం మన ఛానల్ వెంటనే సబ్స్క్రైబ్ చేయండి. వీడియో నచ్చిందా లైక్ చేయండి, షేర్ చేయండి.